ఎక్కడ సార్? జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై అయ్యన్న, జై అయ్యన్న, జై అయ్యన్న, జై అయ్యన్న. మొదలే ఎందుకంటే లోకల్ చాలా మంది ఉన్నారు. స్వామి ఇంకెక్కడ మన సామత్ వద్ద సరేనా? ఇంకా సార్ సార్ ఒక్కసారి సార్ ఊళ్ళో ఉంటారు కదా, విశాఖపట్నంలో హైదరాబాద్ ఉంటారు కదా, తినేలా రాలేరు. అది 3 నెలలకు ఒకసారి 3, 4, 12,000 తీసుకోవచ్చు. అసలు హైదరాబాద్ రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అదే 3 నెలలకు ఒకసారి వచ్చారనుకో 3 నెలలకి ఒకసారి 12,000 ఇచ్చేవచ్చు. అది కూడా చెప్పాలి మీరు. దానికి కొంతమంది హైదరాబాద్లోని ఎక్కడైనా ఉంటున్నారు. నేను చెప్పారు కదా సార్, కోచ్లో ఏంటంటే భర్త చనిపోతే భార్య తర్వాత ఇంకోటి వీడియో భర్త చచ్చిపోయాడు ఇంకో ఇవాళ మరుసటి రోజు నువ్వు భార్య పైన నెక్స్ట్ మంత్ వచ్చేస్తాను. ముందు అప్లై చేసుకోవడం 4-5 నెలల సంవత్సరం బట్టి అలా కాదు. చచ్చిపోయిన మరుసటి రోజునే భార్యకు వచ్చేస్తారు. తీసుకొచ్చి భార్యకు వచ్చేస్తుంది. ఎందుకు కాదు, ఫోటోకి రావాలి. అలాగా పక్క జరిగింది. పని చేయి నువ్వు లేకపోతే స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ చెప్తారు సార్. కార్యక్రమానికి అవకాశం వచ్చేందుకు మరి ఈ కార్యక్రమానికి వచ్చే అధికారులకు కానీ మీకు అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నానండి. పంపిస్తాను స్వామికి పంపిస్తాను సార్. నేను ఇస్తాను. పట్టుదలగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం దీన్ని అందరూ వినియోగించుకోవాలి. మన పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత కూడా ఏ గ్రామానికి మాట్లాడుతుంది. ఇవాళ చూశారు, ఈవేళ మన నర్సీపట్నం నియోజకవర్గం అంటే తీసుకున్నాను, రాష్ట్రం అంతా తీసుకోవట్లే. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు 41,974 మందికి
ప్రతి నెల ఫెన్స్ ఇస్తున్నాం. ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 42,000 మందికి ఇస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇస్తున్నామో ఒకసారి అందరూ గమనించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఇప్పటికే సుమారు 40% వరకు పెన్షన్ ఇచ్చారు లాస్ట్ మన ఏరియాలో. సాయంత్రానికల్లా మొత్తం అయిపోతుంది. ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే మళ్ళీ చంద్రబాబు గారు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు కూడా మన నాయకులను తెలుసుకొని జనాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే కొత్త నిర్ణయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది మన ఏరియా వాళ్ళు శ్రీకాకుళంలోని, విజయవాడలోని, హైదరాబాద్లో పనులు చేసుకుంటున్నారు. కానీ పెన్షన్ ఇక్కడ రావాలా, ప్రతి నెల పెన్షన్ రావాలంటే హైదరాబాద్ నుంచి రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇంటికి రావడానికి. అదే ఇవన్నీ చంద్రబాబు దృష్టిలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నాయకులు అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా సరే హైదరాబాదులో కానీ దూర ప్రాంతాల్లో ఉండి ప్రతి నెల రాలేరు కాబట్టి 3 నెలలకు ఒకసారి వచ్చి 12,000 రూపాయలు ఒకేసారి తీసుకోవచ్చు. ప్రతి నెల రావసలే దూర ప్రాంతాల నుంచి 3 నెలలకు ఒకసారి వస్తే 12,000 ఒకేసారి ఇచ్చేస్తారు. ఆ విషయం కూడా ఇచ్చారు. రెండోది ఏంటంటే ఇది కూడా నాయకులను తెలుసుకోవాలా. భర్త పెన్షన్ తీసుకుంటున్నాడు, భర్త చచ్చిపోయాడు ఇవాళ, మళ్ళీ భార్యకి పెన్షన్ రావాలంటే విడో పెన్షన్ గతంలో 3-4 నెలలు పట్టింది. ఇప్పుడు మార్చేసాం, జీవో ఇచ్చాం. భర్త చచ్చిపోయిన మరుసటి రోజునే ఆవిడ పెన్షన్కి అప్లై చేస్తే ఆ మరుసటి నెల నుంచి ఆవిడ పెన్షన్ చేస్తుంది. ముందు 3 నెలలు 4 నెలలు పట్టింది. ఇప్పుడు అలాగే నెక్స్ట్ డే అప్లై చేస్తే ఆ నెక్స్ట్ మంత్కి పెన్షన్ నుంచి ఆ భార్యకి వీడియో పెన్షన్ వచ్చేసి ఉంటుంది. దీన్ని అందరూ కూడా ప్రచారం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది అనుకున్న ప్రకారం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నమాట నిలబెట్టుకునే అవకాశం మాకు కూడా ఇచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మంచి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. మొన్న నేను ఎమ్మెల్యే ఇప్పటికి 150 రోజులు అయింది. మన ఎమ్మెల్యే గెలిచి 150 రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా గతంలో కూడా తేలేదు. డబ్బులు లేకపోయినా చంద్రబాబు గారిని అడిగి మన ఒక్క నియోజకవర్గానికి 60 కోట్లు ఇచ్చారు. 60 కోట్లు. ఇప్పుడు నేను నాలుబట్టి రాజకీయం చేస్తానికైతే ఒకసారి 60 కోట్లు ఇప్పుడు తేలే. దేవుడి దేవల్ల మన స్పీకర్ అయ్యాం, అందరు మంత్రులు కూడా సహకరించారు. మన ఒక్క నియోజకవర్గానికి 60 కోట్లు ఇచ్చారు. దాంట్లో ఈ గ్రామానికి ఏటిగేరిపేట గ్రామానికి సుమారు 29,60,000 రూపాయలు ఇచ్చారు. గ్రామానికి దాన్ని ఉపయోగించుకోండి. ఇంకా మనకు టైం ఉంది. ఆ టైంలో ఇంకా డబ్బులు వస్తాయి మనకి. గ్రామంలో సిమెంట్ రోడ్లు లేకుండా ఉండకూడదు. అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు అయిపోవాలా. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ మా రైతులు చెరువులు ఈ సంవత్సరం అంతా రోడ్లు ఇస్తారు. వచ్చే సంవత్సరం రోడ్లు ఇవ్వను, అన్ని చెరువులు. మీ మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయో తగ్గుకోండి. చెరువుల నుంచి పొలాలకు వెళ్ళి కాలువలు ఉంటాయి. ఆ కాలువలకు సిమెంట్ లైనింగ్ చేసేయండి. ఇది ఎంత డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాను. చెరువులు ఒకటే, నెక్స్ట్ ఇయర్ అంతా చెరువులే. ఈ సంవత్సరం అన్ని రోడ్లు. అలాగే ఒక్కో సంవత్సరం ఒకటి తీసుకుందాం. ఇప్పుడు నుంచి మీరు అందరూ కూర్చొని చెరువులే మీ మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు ఎంత అవుతుంది, తవ్వడానికి ఎంత అవుతుంది, చెరువు మొదలు కట్టడానికి బాగు చేయడానికి ఎంత అవుతుంది, మొదల నుంచి కాడవ వెళ్ళడానికి సిమెంట్ లైనింగ్ చేయడానికి ఎంత అవుతుంది, అన్ని ఎస్టిమేషన్ రెడీగా ఉంటే దానికి కూడా నేను డబ్బు ఇస్తాను. అది రైతులందరికీ ఉపయోగపడుతుంది. బ్రహ్మాండంగా నీరు కూడా అక్కడ అడ్డు లేకుండా వెళ్తుంది కాబట్టి దానికి కూడా మీరు అందరూ పుణిచ్చిస్తారు. రెడీ అయితే మళ్ళీ ఆ రోజు డబ్బు ఇచ్చిన రెడీ అవుతుంది. 2 నెలలు పోతుంది.
ఇప్పటికి రెడీ అయితే ఇమీడియట్గా మరి వర్క్ చేసి బాగుంటుంది కాబట్టి దాన్ని కూడా రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ